హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ భర్త అనుమానం. మరి ఆ కథలోకి వెళ్దాం రండి. ఢిల్లీలో 5 స్టార్ హోటల్లో డిన్నర్ పూర్తి చేసి డిజర్ట్ ఎంజాయ్ చేస్తూ స్నేహితులతో కంపెనీ మీటింగ్ విషయాలు చర్చిస్తూ యథాలాపంగా పక్క టేబుల్ వైపు దృష్టి సారించిన నా చూపులు అక్కడే అతుక్కుపోయాయి. లేత నిమ్మపండు రంగు చుడీదార్లో స్పూన్ సుతారంగా నోట్లో పెట్టుకుంటూ ఎదురుగా స్నేహితుల వైపు చూస్తూ నవ్వుతున్న ఆమె సబిత కదా? అవును, సబితే. ఆమె ఎక్కడ ఉన్నా గుర్తుపట్టగలను. ఆమెను ఎలా మర్చిపోతాను? 6 ఏళ్ల స్నేహం. స్నేహమేనా? కాదు. ప్రేమ? కాదు కాదు. అంతకు మించి రాత్రి 10 గంటలు మూన్లైట్ డిన్నర్లో తక్కువ మందే ఉన్నారు జనం. బయట నుండి వచ్చిన వారు 9 లోపు డిన్నర్ చేసి వెళ్ళిపోతే హోటల్లో రూమ్ తీసుకుని ఉంటున్న వారు తాపీగా తింటున్నారు. చాలా బాగుంది కదా? పక్కనే చెవి దగ్గర వినిపించిన ప్రదీప్ మాటలకి ఉలిక్కి పడ్డాను. ఏంటి? అదేం లేదు అంటూ తడబడ్డాను. ఇక్కడ మనం స్వేచ్ఛా జీవులం సూర్య. ఇక్కడ ఉన్న వారం రోజులు ఇంటిని భార్యాపిల్లలను మర్చిపోయి ఎంజాయ్ చెయ్యడమే, నవ్వాడు మరో కొలీగ్ రాజేష్. మౌనంగా తల వంచుకున్నాను. మనసంతా ఇది అని చెప్పలేని అలజడి. అందరం భోజనం ముగించుకుని ఎవరి గదిలోకి వారు చేరేసరికి 10:30 అయింది. పడుకున్నానే కానీ నిద్ర పట్టలేదు. సవితను ఇక్కడ చూడడం ఆశ్చర్యంగా ఉంది. ఆమెను చూస్తుంటే తను కూడా ఏదో కంపెనీ మీటింగుకి వచ్చినట్లుంది. అయినా తను జాబ్ చేయవలసిన అవసరం ఏంటి? భర్త పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, జమీందారుల ఫ్యామిలీ, 7 తరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తి. సబిత బయట ఎక్కడా కనబడదు. తన గురించి స్నేహితుల ద్వారా ఇలాంటి మాటలే విన్నాను. మెల్లగా లేచి 1st ఫ్లోర్లో రిసెప్షన్ దగ్గరికి నడిచాను. ఏ సార్? కుర్చీలో కునికిపాట్లు పడుతున్న రిసెప్షనిస్టు చటుక్కన లేచి నిలుచున్నాడు. మెల్లగా ముందుకు వంగి వచ్చిన పని చెప్పాను. ఆమె కూడా కంపెనీ మీటింగ్స్కి అటెండ్ కావడానికే వచ్చారు సార్. ఓ 2 నెలల క్రితం కూడా వచ్చారు. నన్ను తరచుగా ఆ హోటల్లో చూడడం వాళ్ళు కావచ్చు. అతను నన్ను గుర్తింపుగా మాట్లాడాడు. రిజిస్టర్ తీసి 2 పేజీలు చెక్ చేసి ఓ పేజీలో ఒక చోట ఆగి రిజిస్టర్ నా ముందుకు నెట్టాడు. ఆతృతగా కొట్టుకున్న గుండెతో రిజిస్టర్ చూశాను. సబిత అని ఇంగ్లీష్లో చిరపరిచితమైన సంతకం. ఎస్ క్రింద ఓ చుక్క, చివర ఏ క్రింద ఓ చుక్క. ఈ చుక్కలేంటో? ఈ చుక్క నేను, ఈ చుక్క నువ్వు అంటూ పక్కన నవ్వేది. అమ్మో, అంత దూరమా? నేను భరించలేనబ్బా. విలవిలలాడిపోయేవాడిని. మన పెళ్ళైన తర్వాత ఏ 2 చుక్కలు ఒకే చోట ఉంచుతాను, సరేనా? నా మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని అపురూపంగా చూసేది. గత జ్ఞాపకాలతో నా కళ్ళల్లో నీళ్లు కమ్ముకున్నాయి. ఎస్, సబితే. ఎక్కడో తను కాదేమో. మనిషిని పోలిన మనుషులు ఉంటారు కదా అని నా మనసులో ఏమోలో ఉన్న సందేహం పటాపంచలేపోయింది. సార్, రిసెప్షనిస్ట్ స్వరంతో ఇహలోకంలోకి వచ్చాను. సారీ, థ్యాంక్ యూ. చకచకా నా ఫోన్లో తన నెంబర్ ఫీడ్ చేసుకొని ముందుకు నడిచాను. గదిలోకి వచ్చి ఫోన్ చేస్తుంటే చిరపరిచితమైన రింగ్ టోన్. నిజమేనని నమ్మని, అవునా అని మనసుని వింటుంటే మనసు చిత్రంగా స్పందించసాగింది. ఫోన్ నెంబర్ మార్చింది కానీ రింగ్ టోన్ని మార్చలేకపోయింది. అబ్బా, ఏంటో ఆ స్లో సాంగ్. నేను విసుక్కుంటూ నవ్వేసేది. మన పెళ్ళైన తర్వాత అన్నీ స్పీడ్ సాంగ్సే, సరేనా? ఆమె అంటే పెళ్ళైన తర్వాత ఫోన్ ఎందుకు చేస్తాను? ప్రతి క్షణం నీ దగ్గరే ఉంటాను కానీ అని ఆప్యాయంగా దగ్గర తీసుకునేవాడిని. నీ రింగ్ టోన్ ఆగిపోవడంతో ఇహలోకంలోకి వచ్చాను. సూర్య, అవతలి నుండి సబిత స్వరంలో సంశయం. నీ ఫోన్ నెంబర్? అదే సూర్య. సన్నగా నవ్వు. ఎంత కఠినాత్మురాలివి, ఒక్కసారైనా ఫోన్ చేయలేదు? నేను నిష్ఠూరంగా అన్నాను. సబిత, ఎలా ఉన్నావు? చూడాలని ఉందా? ఆమె స్వరంలో సన్నని నవ్వు, సన్నజాజులు కూడా పులకరించేలా. ఆమె పక్కున నవ్వింది. ఎక్కడికి వస్తావు సూర్య? మన మధ్య ఇప్పుడు ఎంత దూరమో తెలుసా? రమ్మంటావా? చెప్పు. ఎంత దూరమైనా రెక్కలు కట్టుకుని వాలిపోతాను. నాకెందుకు ఆమెతో మాట్లాడుతుంటే కొత్తగా అనిపించలేదు. ఆమెకు పెళ్ళయిందని కానీ, నేను పెళ్ళయి 2 పిల్లల తండ్రిని కానీ ఏమీ గుర్తు రావడం లేదు. తను నా సబిత, తన సూర్యని. అంతే. ఒక్క నిమిషం పాటు అవతలి వైపు నుండి ఏమీ వినపడలేదు. సూర్య, ఎక్కడున్నావు? నిజం చెప్పు. ఆమె స్వరంలో గగురుపాటు నా చెవిని సున్నితంగా తాకింది. సూర్య, మాట్లాడవేంటి? నా నెంబర్ ఎక్కడిది నీకు? నీ పక్కన ఎవరైనా ఉన్నారా? లేరు.
నువ్వెక్కడున్నావు సూర్య? పట్టలేని సంతోషమేమో ఆమె గొంతును వణికిస్తోంది. వచ్చేస్తున్నా. 10 నిమిషాల్లో ఫోన్ పెట్టేశాను. చకచకా తయారయ్యి రిజిస్టర్లో ఆమె రూమ్ నెంబరు కళ్ళ ముందు కనబడుతుంటే నిమిషాలలో 5th ఫ్లోర్లో ఆమె రూమ్ ముందు ఉన్నాను. కాలింగ్ బెల్ మీద చెయ్యి వెయ్యబోయే లోపుగానే డోర్ తెరుచుకుంది. ఎదురుగా సబిత. ఇంతకు ముందులా చుడీదార్లో లేదు. లేత తమలపాకు రంగు షిఫాన్ చీరలో నాజూగ్గా ఉంది. హడావిడిగా చీర మార్చుకున్నట్లుంది. హెచ్చుతగ్గులు పెట్టిన చీర కుచ్చుళ్ళు చెబుతున్నాయి. ఆమె కళ్ళల్లో సంభ్రమాన్ని గుర్తించినట్లే మామూలుగా ఉండేందుకు ప్రయత్నిస్తూ మే ఐ కమిన్ ప్లీజ్ అన్నాను కాస్త కుంటిగా నవ్వుతూ. ద్వారం వద్దకు వచ్చి ఈ అభ్యర్థనలేమిటో తను కూడా నవ్వుతూ తలుపుకు అడ్డం తొలగింది. నేను లోపలికి అడుగుపెట్టగానే తలుపు గడియ పెట్టింది. గదిలో 6x6 బెడ్కి ఓ ప్రక్కగా లేత నీలరంగులో వెలుగుతున్న బెడ్ ల్యాంప్ అప్పటి వరకు పనిచేస్తూ ఉన్నట్లుగా, బెడ్ మీద ఓ పక్కగా ఓపెన్ చేసి ఉన్న ల్యాప్టాప్. కూర్చో సూర్య. తను డ్రెస్సింగ్ టేబుల్ని ఆనుకుని నిలుచుకుంటూ నాకు బెడ్ చూపించింది. కూర్చున్నాను. కాసేపు ఇద్దరం ఏమీ మాట్లాడలేదు. ఏంటిది సడన్గా నువ్వు జాబ్ చేయటం ఏంటి అడిగాను ఓ 2 నిమిషాల తర్వాత గొంతు సవరించుకొని. ఏం ఎందుకు చేయకూడదు? నా పోషణకు ఎవరి మీద ఎందుకు ఆధారపడాలి? నేను ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాను. గబుక్కున కళ్ళు వాల్చేసింది. లేచి ఆమె దగ్గరకు నడిచాను. నేను ఉన్నవాడిని కాదు బుజ్జి. అయినా నువ్వు ఏమనేదానివో తెలుసా? మన పెళ్ళైన తర్వాత ఇద్దరిలో ఒకరే జాబ్ చేయాలి అనేదానివి. ఇద్దరం ఆఫీసుల్లో అలసిపోయి ఇంటికి వస్తే సంతోషం ఏముంటుంది? ఒకరి ఒడిలో ఒకరు సేద తీరాలి అంటే ఒకరైనా ఒత్తిడి లేకుండా ఉండాలి అనేదానివి. నా ఒక్కడి జీతంతో సర్దుకుపోదాం అని చెప్పావు. మరి అంత కోటీశ్వరులంటే ఎలా నమ్మను? సబిత మాట్లాడలేదు. కానీ ఆమె ముఖభంగిమలో ఏదో మార్పు. బుజ్జి. ఆమె చుబుకాన్ని చూపుడు వేలుతో పైకెత్తాను. ఆమె కళ్ళ నిండుగా నీళ్లు. సూర్య. దుఃఖం వెల్లువవుతుండగా నన్ను అల్లుకుపోయింది. ఒక్క క్షణం ఆగానేమో అంతే. వెంటనే ఆమెను గాఢంగా గుండెలకు హత్తుకున్నాను. గులాబీ ముళ్ళుల మెత్తగా ఉంది. కట్టం కింద చెయ్యి వేసి సున్నితంగా ముఖాన్ని పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూశాను. ఆ కళ్ళల్లో ప్రేమ వర్షానికి ముగ్ధుడైపోయాను. ఆవేశంగా ఆమెను మరింత దగ్గరకు తీసుకుపోయిన వాడినల్లా ఓ క్షణం ఆగి ఏమైంది బుజ్జి? లాలనగా అడిగాను. సబిత కళ్ళు తుడుచుకొని దూరంగా జరిగింది. తప్పు చేశాను సూర్య. తల్లిదండ్రులు పరువు ప్రతిష్ట అని ఆలోచించి చాలా తప్పు చేశాను. ఆ రోజు నువ్వెంత బతిమలాడినా వినలేదు. ఆమె స్వరంలో పశ్చాత్తాపం. ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి గుండెలకి పొదువుకున్నాను. అసలు ఏమైందిరా లాలనగా అంటూ ఆమె సుతిమెత్తని పెదవులను నా పెదవులతో ప్రేమగా పలకరించాను. ఒకప్పుడు అలవాటైన పెదవులేమో చిరకాలం తర్వాత చూసిన స్నేహితుల్లా ప్రేమగా హత్తుకుపోయాయి. ఓ నిమిషం తర్వాత బలవంతంగా విడిపోతూ విడాకులు ఇచ్చేశాను సూర్య. బాబుతో ఒంటరిగా ఉంటున్నాను అంది. ఒక్క క్షణం ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ఏమయ్యింది? అతనికి ఏమైనా వ్యసనాలున్నాయా? లేవు. నీ మీద అనుమానమా? ఊహు. బాధ్యతగా ఉండడా? అదేమీ కాదు. మరేంటి? నాకు అర్థం కాలేదు. విడిపోవడానికి ఇంతకు మించి కారణాలేముంటాయి? డబ్బు కోసం హింసించడానికి అతనికే కోట్ల ఆస్తి ఉందన్నారు. సబిత పెళ్ళప్పుడు పెళ్లి ఖర్చులన్నీ మగవాళ్లే భరించారు. చాలా బాగా చేశారన్నారు. ఏమై ఉంటుంది? ఆమె శుతిమెత్తని స్పర్శ నన్ను ఇహలోకంలోకి చేరుస్తుండగా ఆమెను మరింత దగ్గరకు హత్తుకున్నాను. విచిత్రంగా మా ఇద్దరికి మేం పరాయి వారం అన్న భావనే లేదు. మీ అమ్మా నాన్న ఏమనలేదా అతని వదిలిపెడుతుంటే? నేనే లక్ష్య పెట్టలేదు సూర్య. ఇదే పని పెళ్లికి ముందు చేసి ఉంటే మన ఇద్దరం విడిపోయి ఉండేవాళ్ళం కాదేమో. ఆమె బాధగా నా గుండెలపైన ఉన్న తలను భారంగా కదిలించింది. నేను నెమ్మదిగా ఆమెను బెడ్ దగ్గరకు నడిపించాను. ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి తను ఒడిలో తలదాచుకున్నాను పసిపిల్లాడిలాగా. పెద్దల కోసం తల వంచిన అతన్ని నేను ఏనాడు నిర్లక్ష్యం చేయలేదు సూర్య. కానీ అతను నన్ను ఎప్పుడూ ఒక మనిషిలాగా గుర్తించలేదు. అతని కోసం నేను చేస్తున్న ప్రతి పని అతని హక్కులా భావించాడు. మొక్కుపడి జీవితానికి ఆ బాబు పుట్టాడు. నీకు తెలుసు కదా సూర్య, పెళ్ళికి ముందు వివాహ బంధం గురించి ఎన్ని కలలు కన్నానో. నీతో పెళ్ళి కాకపోయినా నేను నా కలలు నిజం చేసుకోవాలనే చూశాను. నా భాగస్వామిని మనస్ఫూర్తిగా ప్రేమించి అతనితో జీవితం గడపాలి అనుకున్నారు. నీకు కావాల్సినవన్నీ తీసిచ్చేవాడా? డెబిట్ కార్డు నా దగ్గరే ఉండేది మరి.
అంతేనా సూర్య? భార్యాభర్త దగ్గర నుండి కోరుకునేది డబ్బు ఒక్కటేనా? ఇంటికి రాగానే అతను అంతసేపు కొన్ని గంటల కాలం నన్ను వదిలిపెట్టి ఉన్నందుకు ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటాడు అనుకునేదాన్ని. నేను అతని కోసం వంట చేస్తుంటే నా వెనకే మాట్లాడుతూ తిరగాలి అనుకునేదాన్ని. బుజ్జి, నీ మాటలు వింటుంటే అతన్ని అనవసరంగా వదిలేశావేమో అనిపిస్తోంది. కేవలం అతను నువ్వు అనుకున్న విధంగా ఉండలేదని అతన్ని వదిలేశావా? ఏంట్రా ఇది? నా స్వరంలో నాకే తెలియకుండా సన్నగా కోపం. లేదు సూర్య, ఓ రూమ్మేట్స్ లాగా అన్నీ పంచుకుంటూ ఉండడమే భార్యాభర్తల బంధం అంటే. నా మనసుకు చిన్న బాధ కలిగిన నేను చెప్పకుండానే అతనికి తెలియాలి. నా సంతోషం అతని సంతోషం కావాలి. ఇలా ఆలోచించడం తప్పంటావా? అతను డబ్బు ఇస్తాడు, నేను ఆ డబ్బుతో నాకు అవసరమైనవన్నీ తెచ్చుకుంటాను. అతను సరుకులు తెస్తే నేను వండి పెడతాను. అంతేనా? ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమ ఎలా తెలియాలి అంటావు? ఎందుకు తెలియదు? నువ్వు అతనికి ఇష్టమైనవన్నీ చేస్తావు, వడ్డిస్తావు. ఇక్కడ నా ప్రేమ తెలుస్తోంది. మరి అతని ప్రేమ? నేను మాట్లాడలేదు, ఏటీఎం కార్డు ఇచ్చాడు కదా అంటావు. అంతేనా? నువ్వు చెప్పు సూర్య, నన్ను నువ్వు పెళ్లి చేసుకొని ఉంటే ఎలా చూసేవాడివి? నాన్నకు బాగోలేదని నేను ఏడుస్తుంటే నన్ను గుండెలకు హత్తుకుని ఓదార్చేవాడివి కదూ. చూడడానికి వెళ్ళడం కుదరదు అనేవాడివి కాదు కదా. నేను చేసిన ప్రతి వంటని ప్రశంసిస్తూ తినేవాడివి కదా. మౌనంగా తిని వెళ్ళేవాడివి కాదుగా. బాబుకు జ్వరం వస్తే నాతో పాటు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మెలకువగా ఉండేవాడివి కదూ. అది నా డ్యూటీలా చూస్తూ గురకలు పెడుతూ నిద్రపోయేవాడివా? నేను మళ్ళీ మౌనం వహించాను. అంతేకాదు సూర్య, నా చదువు, అందం, తెలివితేటలు చూసి నన్ను చేసుకున్నానని అన్న నా భర్త ఏ రోజు నా తెలివితేటలను ఉపయోగించుకోలేదు. ఏ సలహా ఇవ్వాలని చూసినా తీసుకునేవాడు కాదు. తీరా నష్టపోయిన తర్వాత కూడా తెలుసుకోలేదు. నాకు నచ్చలేదు సూర్య. స్వతంత్రంగా నా డబ్బుతో బతకాలనిపించింది. డబ్బుతో అంతా ఇస్తామనుకునే ఇలాంటి మగవాడిని దూరంగా పారిపోవాలనిపించింది. ఇప్పుడు హాయిగా స్వేచ్ఛగా బతుకుతున్నాను సూర్య. ఆమె తన ఒడిలో ఉన్న నా తలను సున్నితంగా కదిలించింది. నా క్రాఫ్లో వేళ్లు పోనిచ్చి ఆప్యాయంగా నివరించింది. సారీ. గబుక్కున ఆమె ఒడిలో నుండి లేచాను. లేచి ఆమె ఎదురుగా నిలుచొని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూడలేక తలవాల్చేస్తూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తా బుజ్జి. నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా ఈ స్నేహితుడు ఉన్నాడని మర్చిపోకు. ఆ 4 మాటలు అతి కష్టం మీద అనేసి తలుపు తీసుకుని బయటపడి మగవడిగా నా గదికి చేరుకున్నాను. ఓ 10 రోజుల తర్వాత హైదరాబాదులో ఇంట్లో బెడ్ మీద నా ఛాత మీద తల ఆనిచ్చి నన్ను హత్తుకొని నిద్రపోతూ ఉన్న మానసను చూస్తున్నా నా కళ్ళు ఎందుకో చెప్పచ్చాయి. నెమ్మదిగా మానసకు నిద్రాభంగం కాకుండా లేచి యువతలకు వచ్చాను. ఫోన్ తీసుకుని సబితకు మెసేజ్ టైప్ చేయసాగాను. బుజ్జి, నేను హఠాత్తుగా అలా ఎందుకు వచ్చానో తెలియక కంగారు పడి ఉంటావు. నువ్వు నాకు కనిపించక ఈ విధంగా పోయి ఉంటే ఎప్పటికీ ఆ జ్ఞానంలో ఉండిపోయేవాడినేమో. నువ్వైతే ఇలా ఉండేవాడివి కాదు సూర్య అని నువ్వు అన్న ప్రతిసారి నా గుండెని ఎవరో కోస్తున్నంత బాధ కలిగింది. నేను కూడా మగవాణ్ణే బుజ్జి. నా భార్యతో నువ్వు చెప్పిన నీ భర్త ప్రవర్తన కంటే గొప్పగా ఏమీ లేదు నా ప్రవర్తన. తను ఇన్నాళ్లుగా నన్ను భరించిందేమో. నీ మనోవేదన నా ముందు పెడుతుంటే నాకు నీ స్థానంలో నా మానస అనిపించింది బుజ్జి. అందుకే ఒక్క క్షణం కూడా వృధా చెయ్యాలనిపించలేదు. ఢిల్లీ నుండి వచ్చినప్పటి నుండి నా ప్రవర్తనలో మార్పు చూసి అడుగడుగునా ఆశ్చర్యపోతోంది నా భార్య. కానీ ఇన్నాళ్ళ నా ప్రవర్తనకు క్షమించమని అడగలేకపోయాను. నాలో మగవాడు పూర్తిగా కనుమరుగైపోయినప్పుడు ఆమెను క్షమాపణ అడగాలేమో. థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి. మరుజన్మ అంటూ ఉంటే కలుసుకుందాం. బాయ్. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.